కాకినాడ జేఎన్టీయూ 17వ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ 17వ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణతేజకి యంగ్ అచీవర్స్ అవార్డును ప్రదానం చేశారు. ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణ, కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎం మురళీధర్లు ఎంవీఆర్ కృష్ణతేజకు యంగ్ అచీవర్స్ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత కృష్ణతేజ విద్యార్థులతో ముచ్చటిస్తూ జీవితంలో ఎదురైన ఓటముల ద్వారా విజయం చేరవవుతుందన్నారు. జేఎన్టీయూకేలో సివిల్ సర్వీసెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ మురళీకృష్ణకు సూచించారు. ఈ కార్యక్రమంలో రెక్టర్ ప్రొఫెసర్ కెవి రమణ, ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె రవీంద్రనాథ్, ఓఎస్డీ ప్రొఫెసర్ డి కోటేశ్వరరావు డైరెక్టర్లు పాల్గొన్నారు. కొన్ని పాఠాలు నేర్చుకున్నా. ఆంధ్రలో ఇంజనీర్ అంటే ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఇస్ గెటింగ్ ఇంటూ ఏ మల్టీనేషనల్ కంపెనీ విత్ ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజ్. సో నాకు ఒక మల్టీనేషనల్ కంపెనీలో లక్షల కొద్ది శాలరీతో మంచి జాబ్ కూడా వచ్చింది. సో ఈ కొత్త రూమ్మేట్కి నిజం చెప్పాలంటే ఐఏఎస్ అవ్వాలన్న కోరిక ఉంది. ఒకరోజు వాడు నాతో అన్నాడు, తేజ నాకు ఐఏఎస్ అవ్వాలని ఉంది అన్నాడు. నేను వెంబడిన వాడు అడిగాను, ఏంటి ఐఏఎస్ అని అడిగాను. ఎందుకంటే బేసిక్గా ఆంధ్రాలో ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆస్పిరేషన్స్ కొంచెం తక్కువ మిగతా స్టేట్స్లో పోల్చుకుంటే, యూపీతో కానీ తమిళనాడుతో కానీ. వాడు నన్ను కూడా మోటివేట్ చేయడం మొదలుపెట్టాడు. ఫైనల్గా ఒక రోజు ఒక నెల తర్వాత నన్ను కూడా తీసుకెళ్ళి వాడు చదువుతున్న కోచింగ్ ఇన్స్టిట్యూట్లో నన్ను కూడా జాయిన్ చేశాను. ఆ 3 శత్రువులతో అడిగాను, నాకు తెలుసు నాకు ఐఏఎస్ రావడం కష్టమే అని, కాదు నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, ఎందుకు నాకు ఐఏఎస్ రావడం కష్టం. వెంబటనే మొదటి శత్రువు నాతో చెప్పాడు, కృష్ణ ఐఏఎస్ ఎగ్జామ్లో దాదాపు 2000 మార్క్స్కి రిటర్న్ ఎగ్జామ్ కదా, నీ హ్యాండ్ రైటింగ్ చాలా సెంట్రల్గా ఉంటుంది, దానివల్ల నీకు మంచి మార్క్స్ రావట్లేదు, దానివల్ల నీకు ఐఏఎస్ రావట్లేదు అన్నాడు. వాడు చెప్పింది 100% కరెక్ట్. నా హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగోదు, బట్ నాకు తెలియదు ఏంటంటే నా హ్యాండ్ రైటింగ్ వల్ల నాకు మంచి మార్క్స్ రావట్లేదు అన్న విషయం. అండ్ జేఎన్టీలో స్పెక్ట్రమ్ చదివేసి మనం పాస్ అవటంలో మన ఎక్స్పర్ట్స్. సో 5 మార్క్స్ క్వశ్చన్ అంటే 5 పాయింట్లు, 10 మార్క్స్ క్వశ్చన్ అంటే 10 పాయింట్స్, 12 మార్క్స్ క్వశ్చన్ అంటే 12 పాయింట్స్ రాసే స్టైల్లోనే అందరూ ఉంటాం. నేను అదే స్టైల్లో ఉండేవాడిని. ఫెయిల్యూర్స్ ఆర్ క్వైట్ కామన్. మనిషి అనేవాడికి సక్సెస్తో పాటు ఫెయిల్యూర్ కూడా కామనే. ఇన్ఫ్యాక్ట్ రిమెంబర్ అంటే విత్ ఐ లర్న్ ఈస్, నేను నా ఫెయిల్యూర్స్ నుంచి ఎక్కువ నేర్చుకున్నాను నా సక్సెస్ నుంచి కంటే. అండ్ టుడే ఐఎమ్ వాట్ ఐఎమ్ బికాస్ ఆఫ్ మై ఫెయిల్యూర్స్, నాట్ బికాస్ ఆఫ్ మై సక్సెస్. నేను ఈ రోజు మీ ముందు ఉండటానికి కారణం నా సక్సెస్ కదా, నా ఫెయిల్యూరే. ఎందుకంటే నా ఫెయిల్యూరే నాకు పాఠాన్ని గుణపాఠాన్ని నేర్పింది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఫెయిల్యూర్ ఈజ్ హాఫ్ ఆఫ్ యువర్ సక్సెస్. ఫెయిల్యూర్ వచ్చిందంటే మీరు ఆల్రెడీ మీ సక్సెస్లో హాఫ్ వచ్చేసారు. సో కీప్ మోటివేటింగ్ యువర్ సెల్ఫ్, ట్రై టు ఓవర్కమ్ ద ఫెయిల్యూర్స్. అండ్ ఫైనల్లీ వన్ ఇంపార్టెంట్ థింగ్, ఎప్పుడైనా ఫెయిల్యూర్ వస్తే కారణాన్ని మీ చుట్టుపక్కల వెతకద్దు, మీలో వెతుక్కోండి. ఓకే, నేను 3 అటెంప్ట్స్ కారణం నా చుట్టుపక్కల వెతికాను, నా లక్లో వెతికాను, నా టైంలో వెతికాను. ఓకే, బట్ 4వ అటెంప్ట్లో కారణం నాలో వెతుక్కున్నాను. నేను ఎప్పుడైతే కారణాన్ని నాలో వెతుక్కున్నానో నేను సక్సెస్ అయ్యాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, I see myself in most of you. Whoever is aspiring to be big in your life, remember failures are common. In fact, failures are also part of the stage which you are climbing for the success. Okay.